Dear friends, today we are going to discuss a very important concept in AP and Telangana DSC, both GT and School Assistant English, that is intonation or tone of voice, however we call it. Very important concept. మనకు ఒక సెంటెన్స్ ఇచ్చి దీనికి ఏ టోన్ ఆఫ్ వాయిస్ ఉంది, ఫాలింగ్ టోనా, రైజింగ్ టోనా, రైజింగ్ ఫాలింగా, ఫాలింగ్ రైజింగా అని అడగటం జరుగుతుంది. చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి క్వశ్చన్. అయితే దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం కొంచెం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఎలానో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెంటెన్స్ ద్వారా నేను చెప్తాను, అప్పుడు ఈ టోన్ ఆఫ్ వాయిస్ అంటే ఎలా ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయొచ్చో ఒకసారి నేర్చుకుందాం. అసలు ఇంటోనేషన్ అంటే ఏం లేదు, మాట్లాడేటువంటి వ్యక్తి యొక్క యాటిట్యూడ్, ఎమోషన్, ఇంటెన్షన్, మూడ్ తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఆస్పెక్ట్, ఇంగ్లీష్ ఆస్పెక్ట్ని ఏమని పిలవచ్చు అంటే ఇంటోనేషన్ అని అనవచ్చు. మాట్లాడేటువంటి వ్యక్తి పదాలని ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడే తీరుని బట్టి అతని ఇంటెన్షన్ని గెస్ చేయవచ్చు లిసనర్. అందుకు ఈ స్పెషల్ ఫీచర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం గుర్తించడానికి చేయడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని ఇంటోనేషన్గా మనం గుర్తించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హే ఈజ్ మై ఫ్రెండ్. హే ఈజ్ మై ఫ్రెండ్ అంటే అతను నా స్నేహితుడు. ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్, ఇది ఒక క్వశ్చన్. అతను నా స్నేహితుడా ప్రశ్న. మొదటి సెంటెన్స్లో మనం చెప్తున్నాం ఒక పాజిటివ్ సెంటెన్స్ చెప్పినట్టు, అతను నా స్నేహితుడు పాజిటివ్ ఆస్పెక్ట్లో. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ చేస్తున్నాం, హీజ్ మై ఫ్రెండ్, హీజ్ మై ఫ్రెండ్, ఎస్. సో ఇలా మనం అక్షరాలని మనం చదివేటప్పుడు, మన పుస్తకంలో రాసి ఉన్నటువంటి అక్షరం చదివేటప్పుడు ప్లెయిన్గా మనకు అక్షరాలు మాత్రమే కనిపిస్తాయి. అది మాట్లాడేటప్పుడు ఒక సెంటెన్స్ని ఏ విధంగా స్పీకర్ మాట్లాడుతున్నాడో దానిని బట్టి అతని ఇంటెన్షన్ మనం గ్రహించవచ్చు. ఆ ఫీచర్ ఒక ఇంగ్లీష్లోనే కాదు ప్రతి భాషలోనూ కూడా ఉంది. అయితే దాన్ని మనం ఈ టోన్ ఆఫ్ వాయిస్గా గుర్తించి ఏ సెంటెన్స్కి ఏ టోన్ ఉండాలో నేర్చుకుంటే మనకి మార్క్స్ వస్తాయి, సబ్జెక్ట్ వస్తుంది, ప్రాపర్ ఇంగ్లీష్ మనం మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సో లెట్స్ కమ్. ఇంటోనేషన్. Intonation refers to the fall, the rise of pitch when speaking. అసలు ఇంటోనేషన్ అనేది మనం ఎప్పుడు గుర్తించవచ్చు అంటే మాట్లాడేటప్పుడు మాత్రమే ఆ ఇంటోనేషన్ మనం ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఇంటోనేషన్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ యాడ్స్ మెలోడీ ఆర్ మ్యూజిక్ టు లాంగ్వేజ్. భాషకి ఒక మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది, ఒక మెలోడీని యాడ్ చేస్తుంది. అందుకే కొందరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు వినాలని హాయిగా ఉంటుంది, అదేదో ఒక మ్యూజిక్ ప్లే అవుతున్నట్టుగా ఉంటుంది. ఒక సాంగ్ అంటే తెలుగులో అంటారు కదా సరిగమ పదనిసలు, ఒక ఫ్లోలో, ఒక డిసెండింగ్ ఆర్డర్లో కానీ అసెండింగ్ ఆర్డర్లో కానీ సరిగమను పలికితే ఎంత హాయిగా ఉంటుందో, ఈ ఇంటోనేషన్ని నేర్చుకున్నా కూడా ఆ భాష మాట్లాడేటువంటి వ్యక్తులను మనం అబ్జర్వ్ చేసినప్పుడు అంతే హాయిగా ఉంటుంది. ఎందుకనంటే ఈ ఇంటోనేషన్ అనేటువంటి ప్యాటర్న్ అలాంటి మెలోడీ మ్యూజిక్ని క్రియేట్ చేస్తుంది, యాడ్ చేస్తుంది భాషకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి. అలానే ఇంటోనేషన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ కన్వేస్ మీనింగ్, యాటిట్యూడ్ అండ్ ఎమోషన్ ఆఫ్ ది స్పీకర్ ఇన్ ఏ కమ్యూనికేషన్. మనం ఒక కమ్యూనికేషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక స్పీకర్ ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, అతని ఎమోషన్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, అసలు దాని అర్థం ఏంటి అని గుర్తించడానికి ఉపయోగపడేటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే ఇంటోనేషన్. బాగా గుర్తుంచుకోవాలి. అంటే ఆ వ్యక్తి కోపడుతున్నాడా, ప్రేమగా మాట్లాడుతున్నాడా, కన్నింగ్గా మాట్లాడుతున్నాడా, లేకపోతే ఏంటి అతని ఇంటెన్షన్ అనేది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇంటోనేషన్. దీనిపైన ఒక మనకి ఈ డిఎస్సిలో వచ్చేటువంటి బిట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటే ఈ డెఫినేషన్ అడిగే అవకాశం ఉంది. ఇంటోనేషన్ రిఫర్స్ టు ద వేరియేషన్ in direction of the pitch of the voice of the speaker. ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారంటే ఆర్ బ్రౌన్. గుర్తుంచుకోండి. అసలు ఇంటోనేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్లా, మనం ఎప్పుడైనా మ్యూజిక్ వినేటప్పుడు మీరు ఒక ప్లేయర్ సిడి ప్లేయర్ గట్రా ఆన్ చేసేటప్పుడు ఒక ఇలా వెళ్తూ ఉంటుంటుంది సాంగ్ వచ్చినప్పుడు. అదేంటంటే ఒక ఫ్లో, ఒక రిథమ్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. భాష కూడా అంతే, మనం మాట్లాడేటప్పుడు
ఏ పదం మీద స్ట్రెస్ అవ్వాలి, ఏ పదాన్ని స్ట్రెస్ అవ్వకుండా మనం మాట్లాడాలి అని తెలుసుకుంటే ఆ ఫ్లో వస్తుంది అనమాట భాషకి మాట్లాడేటప్పుడు. అది వస్తేనే మనం భాష మాట్లాడేటప్పుడు, లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు హాయిగా ఉంటుంది వినేటువంటి లిసనర్స్కి. అలా కాకుండా మన ప్రతి పదాన్ని పలుక్కుంటూ వెళ్ళాం అనుకోండి, కొంచెం ఆడ్గా వినిపిస్తూ ఉంటుంటుంది. అందుకే మన ఇండియన్ ఇంగ్లీష్ స్పీకర్స్ మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ ఎందుకో కాస్త ఆడ్గా వినిపిస్తుంటుంది. అదే ఫారినర్స్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చాలా హాయిగా ఎందుకో వినాలనిపిస్తూ ఉంటుంటుంది. దానికి కారణం ఏంటంటే ఇదిగో ఈ ఇంటోనేషన్. వాళ్ళు ఆ ఇంటోనేషన్ ఫాలో అవుతుంటారు, మనకు తెలియక ఫాలో అవ్వం. అందుకనే మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ పదాలకి తెలుగు బట్టలేసినట్టుగా ఉంటుంటుంది. ఒకసారి చూద్దాం. ఈ ఇంటోనేషన్ అనేది 3 టైప్స్గా ఉంటుంది. అదేంటంటే ఫాలింగ్ టోన్, రైజింగ్ టోన్, ఫాలింగ్ రైజింగ్ టోన్గా ప్రైమరీలో ఇలా డివైడ్ చేయొచ్చు. ఇవి ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ఇంటోనేషన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ 3 సెంటెన్సెస్ అంటే ఒకే సెంటెన్స్ 3 వేస్లో నేను రాశాను. అది పలికే విధానం బట్టి మన ఇంటెన్షన్ బయటపడుతూ ఉంటుంటుంది. చూడండి, సెంటెన్స్ ఏంటంటే ఐ లైక్ వైజాగ్. ఓకే కదా. ఇప్పుడు దీన్ని నేను పలికే విధానం బట్టి నా ఇంటెన్షన్ మారుతూ ఉంటుంటుంది. చూడండి, ఐ లైక్ వైజాగ్, ఐ లైక్ వైజాగ్, ఐ లైక్ వైజాగ్. ఇక్కడ ఎవరిని నేను చెప్తున్నానంటే ఐ అనేది టోన్ ఇచ్చాను కాబట్టి దాని అర్థం ఏంటంటే ఇట్ మీన్స్ యూ మే నాట్ లైక్ వైజాగ్. అంటే ఇక్కడ ఎవరికి వైజాగ్ అంటే ఇష్టమని, నాకు. నీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, దాని అర్థం. అలానే ఈ సెంటెన్స్ సేమ్ అవే పదాలు. మళ్ళీ ఇక్కడ నేను పలుకుతాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఐ లైక్ వైజాగ్, ఐ లైక్ వైజాగ్, ఐ లైక్ వైజాగ్, ఐ లైక్ వైజాగ్, ఐ లైక్ వైజాగ్. ఇట్ మీన్స్ అంటే లైక్ మీద టోన్ అంటే ఫాలో అయిందంటే దాని అర్థం ఏంటంటే డోంట్ థింక్ దట్ ఐ హేట్ వైజాగ్. నాకు ఇష్టమైనది ఏంటి? వైజాగ్. దానిని అసహించుకుంటున్నానని అనుకోవద్దు. అంటే పదాలు ఏం మారట్లేదు, పలికే విధానం బట్టి మారుతుంది. మీరు అది గ్రహించాలి. అంటే ఏ పదం మీద స్ట్రెస్ ఇస్తున్నాడు స్పీకరు, దానిని బట్టి అతని ఇంటెన్షన్ ఏంటి అనేది మనకి ఈజీ తెలుస్తుంది. అలానే ఇక్కడ చూడండి, ఐ లైక్ వైజాగ్, ఐ లైక్ వైజాగ్, ఐ లైక్ వైజాగ్. దేని మీద మనకి ఈ టోన్ ఫాలో అయిందంటే వైజాగ్. దీని అర్థం ఏంటంటే ఐ మే నాట్ లైక్ అదర్ సిటీస్ అని అర్థం. అంటే నాకు బాగా ఇష్టమైనది ఏంటి? వైజాగ్. మిగిలిన సిటీస్ ఇష్టం ఉన్నాయనా లేవనా? నో, వైజాగ్ మాత్రమే ఇష్టం అని. సో ఇలా ఈ పదాలు ఏంటి మారలేదు ఏ సెంటెన్స్లో కూడా. 3 సెంటెన్సెస్లో కూడా సేమ్ అవే వర్డ్స్. అయితే మనం టోన్ ఆఫ్ వాయిస్ ఎక్కడ ఫాలో అయిందో దానిని బట్టి సెంటెన్స్ యొక్క అర్థం మారుతుంది. ఇలా స్పీకర్ మాట్లాడేటప్పుడు వేరియేషన్స్ని మనం గుర్తించడానికి ఈ ఇంటోనేషన్ అంటూ హెల్ప్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫాలింగ్ టోన్ని ఏ సెంటెన్సెస్కి యూజ్ చేయాలి, రైజింగ్ టోన్ని ఏ సెంటెన్సెస్కి యూజ్ చేయాలి, ఫాలింగ్ రైజింగ్ టోన్ ఏ సెంటెన్సెస్కి యూజ్ చేయాలి తెలుసుకొని ఇక మీదట మనం అలా మాట్లాడేటప్పుడు ఆ టోన్ని కనుక యూజ్ చేయగలిగితే మనం బెటర్ ఇంగ్లీష్ మాట్లాడినట్టే. లేదా మాట్లాడకపోయినా పర్వాలేదు, ఇప్పుడు రాబోయేటువంటి డిఎస్సి ఎగ్జామ్లో బిట్ మాత్రం వస్తే చాలు. సో చూద్దాం. ఫస్ట్ ఫాలింగ్ టోన్. ఫాలింగ్ టోన్ అంటే ఈ ఫాలింగ్ టోన్ ఇన్ ఇంగ్లీష్ ద ఫాలింగ్ టోన్ ఈజ్ షోన్ విత్ దిస్ యారో మార్క్. దిస్ యారో మార్క్ అంటే సెంటెన్స్ బిగినింగ్లో వాయిస్ హై పిచ్లో ఉంటుంది, సెంటెన్స్ ఎండింగ్కి వచ్చేటప్పటికి వాయిస్ గ్రాడ్యువల్గా ఫాల్ అవుతూ ఉంటుంది. అలా ఉంటే దాన్ని ఏ టోన్ ఆఫ్ వాయిస్ అంటామంటే మనం ఫాలింగ్ టోన్ అని అనొచ్చు. అంటే ఇనీషియల్గా వాయిస్ అనేది హైగా ఉంటుంది, సెంటెన్స్ అయిపోయే టైంకి వాయిస్ ఎలా అవుతుందంటే పడిపోతూ ఉంటుంది. ఓకేనా? సో దాన్ని ఏమంటామంటే ఫాలింగ్ టోన్. ఎలా చూపించవచ్చు మనం ఎగ్జామ్లో అని అంటే ఇలా డౌన్ యారో మార్క్తో చూపించవచ్చు. దీన్ని అంటే ఫాలింగ్ టోన్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఇంటోనేషన్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మోస్ట్ కామన్ ఇంటోనేషన్ ఏదైనా ఉందంటే అది ఫాలింగ్ టోన్. అంటే మనకి టోన్ ఆఫ్ వాయిస్ 3 టైప్స్, ఫాలింగ్, రైజింగ్, ఫాలింగ్, రైజింగ్. బట్ ఎక్కువగా మనం ఉపయోగించేటువంటిది ఏంటంటే ఫాలింగ్ టోన్. ఎందుకనంటే ఫాలింగ్ టోన్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్కి మనం యూజ్ చేస్తున్నామో తెలుసుకుంటే ఇక మీదట ఫాలింగ్ టోన్ ఉంటుందనే విషయం మనకు తెలుస్తుంది. చూడండి, ఫాలింగ్ టోన్ ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ఆర్డినరీ స్టేట్మెంట్స్. ఆర్డినరీ స్టేట్మెంట్స్ అంటే ఏవైనా ఒక ఫుల్ స్టాప్తో ఎండేటువంటి సెంటెన్సెస్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉండి ఫుల్ స్టాప్తో ఎండేటువంటి ఆర్డినరీ స్టేట్మెంట్స్
ప్లెయిన్ సెంటెన్సెస్ అన్నింటికి కూడా ఏ టోన్ ఆఫ్ వాయిస్ ఉండాలి? ఫాలింగ్ టోన్ ఆఫ్ వాయిస్ ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, ఐ ఆమ్ గోయింగ్ టు ది మార్కెట్. ఇది మనం చదివేటప్పుడు ఐ ఆమ్ గోయింగ్ టు ది మార్కెట్ అని చదువుతాం. అయితే ఇదే సెంటెన్స్ని ఇప్పుడు టోన్ ఆఫ్ వాయిస్ని యూస్ చేసి చదివితే ఎలా చదవాలి అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. చూడండి, ఐఎమ్ గోయింగ్ టు ది మార్కెట్, ఐఎమ్ గోయింగ్ టు ది మార్కెట్, ఐఎమ్ గోయింగ్ టు ది మార్కెట్. సి, ఇనీషియల్గా నేను ఇప్పుడు టోన్ యూజ్ చేసినప్పుడు ఇనీషియల్గా వాయిస్ అనేది రేజ్ అవుతుంది. సెంటెన్స్ అయ్యేటప్పటికీ వాయిస్ ఏమవుతుంది? డై అవుతుంది. అంటే చివరికి వచ్చేటప్పటికి ఫాల్ అవుతుంది. సో దీన్ని ఏ టోన్ ఆఫ్ వాయిస్ అంటే మనం ఫాలింగ్ టోన్ అనాలి. ఎందుకు ఫాలింగ్ టోన్ అనాలంటే ఈ సెంటెన్స్ ఏంటి అని అంటే ఆర్డినరీ స్టేట్మెంట్. సో ఇంగ్లీష్లో ఆర్డినరీ స్టేట్మెంట్స్కి ఏ టోన్ ఆఫ్ వాయిస్ ఉంటుంది? ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి, ఫాలింగ్ టోన్. లేదా ఇది వన్ మోర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి. యూజువల్గా మనం ఎలా చదువుతుంటే ద స్కై ఈజ్ బ్లూ అంటాం. టోన్ ఆఫ్ వాయిస్ యూజ్ చేయలేదు ఎక్కడ కూడా, మనం ఇండియన్ స్పీకర్స్ కాబట్టి. సో దీనికి టోన్ ఆఫ్ వాయిస్ యూజ్ చేస్తే దీన్ని ఈ సెంటెన్స్ని మనం ఎలా చదవచ్చు? ద స్కై ఈజ్ బ్లూ, ద స్కై ఈజ్ బ్లూ, ద స్కై ఈజ్ బ్లూ, ద స్కై ఈజ్ బ్లూ. ఫాలింగ్ టోన్. ఎస్, ఇనీషియల్గా హైగా ఉండాలి, ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్కి వచ్చేటప్పటికి వాయిస్ ఏమవ్వాలి? ఫాల్ అవ్వాలి. ఇది ఫాలింగ్ టోన్ ఆర్డినరీ స్టేట్మెంట్స్లో ఉంటుంది. అలానే WH క్వశ్చన్స్ హూ, వాట్, వేర్, వెన్ అంటే ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ కోసం అడిగేటువంటి క్వశ్చన్స్కి WH క్వశ్చన్స్కి ఏ టోన్ ఆఫ్ వాయిస్ ఉండాలి? ఫాలింగ్ టోన్ ఉండాలి, గుర్తుంచుకోవాలి. ఇన్ఫర్మేషన్ కోసం అడిగేటువంటి క్వశ్చన్స్కి WH క్వశ్చన్స్ చూడండి, మనం యూజువల్గా దీన్ని ఏమని చదువుతుంటాం? వేర్ డస్ యువర్ ఫ్రెండ్ లివ్, వేర్ డస్ యువర్ ఫ్రెండ్ లివ్. ఓకే, దీని టోన్ ఆఫ్ వాయిస్ని అప్లై చేయండి దీనికి. ఎందుకు? ఇది ఒక ఇన్ఫర్మేషన్ క్వశ్చన్, WH క్వశ్చన్. సో దట్ దీనికి ఏ టోన్ ఆఫ్ వాయిస్ ఉంటుంది? ఫాలింగ్. అంటే ఎలా ఉండాలి? ఇనిషియల్గా హైగా ఉండాలి, గ్రాడ్యువల్గా ఏమవ్వాలి? వాయిస్ అనేది డిక్రీజ్ అవ్వాలి. సో వేర్ డస్ యువర్ ఫ్రెండ్ లివ్, వేర్ డస్ యువర్ ఫ్రెండ్ లివ్, వేర్ డస్ యువర్ ఫ్రెండ్ లివ్, వేర్ డస్ యువర్ ఫ్రెండ్ లివ్. రైట్. సో ఇలా WH క్వశ్చన్స్కి ఏ టోన్ ఆఫ్ వాయిస్ ఉండాలి? ఫాలింగ్ టోన్. సేమ్ మూమెంట్ కమాండ్స్కి కూడా ఏ టోన్ ఆఫ్ వాయిస్ ఉండాలి? ఫాలింగ్ టోన్. ఫర్ ఎగ్జాంపుల్, ఫాలింగ్ టోన్, క్లోజ్ ద డోర్, క్లోజ్ ద డోర్, క్లోజ్ ద డోర్. అంటే ఇనీషియల్గా హైగా ఉంది, ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్కి వచ్చేటప్పటికి వాయిస్ ఫాల్ అవుతుంది. స్టాప్ టాకింగ్, స్టాప్ టాకింగ్, స్టాప్ టాకింగ్, స్టాప్ టాకింగ్. నెక్స్ట్, కన్ఫర్మేషన్ క్వశ్చన్ ట్యాగ్స్. మనకి క్వశ్చన్ ట్యాగ్స్లో కన్ఫర్మేషన్ అడిగేటువంటి తెలియజేసేటువంటి క్వశ్చన్ ట్యాగ్స్కి కూడా ఫాలింగ్ టోనే ఉండాలి. సో క్వశ్చన్ ట్యాగ్స్ అంటే మనకు తెలిసిందే, ఇలా 2 పార్ట్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటుంటాయి. ఇది ట్యాగ్, ఇది స్టేట్మెంట్ కదా. సో దీనికి కూడా ఏ టోన్ ఆఫ్ ఉండాలి? ఫాలింగ్ టోన్. అయితే గుర్తుంచుకోండి, క్వశ్చన్ ట్యాగ్స్ అన్నింటికి కూడా ఫాలింగ్ టోన్ రాదు. ఏ క్వశ్చన్ ట్యాగ్స్కి వస్తుంది? కన్ఫర్మేటరీ క్వశ్చన్ ట్యాగ్స్కి మాత్రమే ఫాలింగ్ టోన్ వస్తుంది. ఓకే, ద వెదర్ ఈస్ నైస్ టుడే ఇజంట్ ఇట్, ద వెదర్ ఈస్ నైస్ టుడే ఇజంట్ ఇట్. ఎస్, సో ఇలా కన్ఫర్మేటరీ క్వశ్చన్స్కి అయితే ఫాలింగ్ టోన్. అండ్ ఫాలింగ్ టోన్ అనేది ఇంకా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి కూడా మనం యూస్ చేస్తూ ఉంటుంటాం, యూస్ చేయాలి కూడా. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, వాట్ ఏ వండర్ఫుల్ డే, వాట్ ఏ వండర్ఫుల్ డే, వాట్ ఏ వండర్ఫుల్ డే. రైట్. ఇలా ఎక్స్క్లమేషన్స్కి, కన్ఫర్మేటరీ క్వశ్చన్ ట్యాగ్స్కి, కమాండ్స్కి, WH క్వశ్చన్స్ విత్ ఇన్ఫర్మేషన్, ఆర్డినరీ స్టేట్మెంట్స్కి అయితే ఏ టోన్ ఆఫ్ వాయిస్ని యూజ్ చేయాలి? ఫాలింగ్ టోన్. నెక్స్ట్, రైజింగ్ టోన్. ఈ రైజింగ్ టోన్ అనేది మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చూపించవచ్చు అని అంటే ఇలా ఈ ఏరో మార్క్తో మనం చూపించవచ్చు. ఓకే, ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ఎస్ నో క్వశ్చన్స్. రైజింగ్ టోన్ అనేది ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్లో యూజ్ చేయొచ్చు? ఎస్ నో టైప్ క్వశ్చన్స్. సో ఫర్ ఎస్ నో క్వశ్చన్స్ అంటే ఏదైనా ఒక ప్రశ్న అడిగితే దానికి అవునని లేదా కాదని సమాధానాలు వస్తూ ఉంటుంటాయి. అటువంటి క్వశ్చన్స్కి మనం ఈ రైజింగ్ టోన్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్,
Do you understand? Do you understand? Do you understand? Do you understand? Yes. అంటే వాయిస్ ఏమైందంటే గ్రాడ్యువల్గా పెరిగింది, ఇంక్రీజ్ అయ్యింది. ఇక్కడ ఏమవుతుంది, వాయిస్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ రైజింగ్ టోన్లో వాయిస్ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. అది గుర్తుంచుకోండి. Do you understand? Yes. Can you speak English? Can you speak English? Can you speak English? Can you speak English? రైట్, ఇది రైజింగ్ టోన్. వేటిలో యూజ్ చేయొచ్చు అంటే మనం ఎస్ నో టైప్ క్వశ్చన్స్కి రైజింగ్ టోన్ ఉంటుందని గుర్తుంచుకోండి. అలానే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనకు ఫాలింగ్ టోన్లో వచ్చింది. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేది ఇన్ఫర్మేటరీ క్వశ్చన్స్కి అయితే ఫాలింగ్ టోన్, బట్ ఫ్రెండ్లీ వేలో అడిగేటువంటి క్వశ్చన్స్కి, వామ్ అండ్ ఫ్రెండ్లీ వేలో అడిగేటువంటి క్వశ్చన్స్కి అయితే ఏ టోన్ ఆఫ్ వాయిస్ ఉంటుంది అంటే రైజింగ్ టోన్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్లీ వేలో అడుగుతాం మనం ఎవరైనా. అది ఎలా అంటే వాట్స్ ఉన్నాయి, వాట్స్ ఉన్నాయి, వాట్స్ ఉన్నాయి, ఇలా. అంటే వాయిస్ ఏమైంది, ఇనిషియల్గా లోలో ఉంది, సెంటెన్స్ ఎండ్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, రైజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏ టోన్ ఆఫ్ వాయిస్ అంటూ మనం రైజింగ్ టోన్ అని అంటుంటాం. అలానే రిక్వెస్ట్, ఏవైనా రిక్వెస్ట్లకి కూడా మనం ఈ రైజింగ్ టోన్ని మాత్రమే యూజ్ చేయాలి. కెన్ యూ పాస్ మీ ద సాల్ట్, కెన్ యూ పాస్ మీ ద సాల్ట్, కెన్ యూ పాస్ మీ ద సాల్ట్. ఎస్, అంటే వాయిస్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది, గుర్తుంచుకోవాలి. అండ్ అగైన్ ఆఫ్ కోర్స్ గ్రీటింగ్స్ అండ్ విషెస్, వీటికి కూడా ఏ టోన్ ఆఫ్ వాయిస్ ఉంటుంది, రైజింగ్ టోన్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీటింగ్స్ ఏవైనా కావచ్చు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, మార్నింగ్. ఎస్, వాయిస్ అనేది ఇలా రైజ్ అవుతుంది. ఇది గ్రీటింగ్స్ అండ్ విషెస్కి రైజింగ్ టోన్ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ సజెషన్స్ కూడా ఏ టోన్ ఆఫ్ వాయిస్ ఉంటుందంటే రైజింగ్ టోన్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. లెట్స్ గో ఫర్ ఎ వాక్, లెట్స్ గో ఫర్ ఎ వాక్, లెట్స్ గో ఫర్ ఎ వాక్. సో ఇలా వాయిస్ రైజ్ అవుతుంది, ఇది గుర్తుంది. సో రైజింగ్ టోన్ ఎక్కడెక్కడ ఉంటుంది మనకి, ఎస్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇన్ ఫ్రెండ్లీ వే, రిక్వెస్ట్, గ్రీటింగ్స్, విషెస్, సజెషన్స్. థర్డ్ వన్ ఈజ్ ఫాలింగ్ రైజింగ్ టోన్. ఫాలింగ్ రైజింగ్ టోన్, ఈ ఫాలింగ్ రైజింగ్ టోన్ ఇంగ్లీష్లో ఎప్పుడు ఎలా చూపించవచ్చు అంటే ఇట్లా వాయిస్ ఫాల్ అవుతుంది, మళ్ళీ రైజ్ అవుతుంది. ఈ మార్క్తో మనం ఇండికేట్ చేయొచ్చు. దీనికి అదర్ నేమ్ అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డీప్ రైజ్ టోన్ అని కూడా అంటాం ఫాలింగ్ రైజింగ్ టోన్ని. అయితే ఈ ఫాలింగ్ రైజింగ్ టోన్ని ఏ సెంటెన్సెస్లో యూజ్ చేయొచ్చు అని అంటే అపాలజిస్, అపాలజిస్కి ఈ ఫాలింగ్ రైజింగ్ టోన్ని యూజ్ చేయొచ్చు. యూజువల్గా మనం సారీ అన్నాం అనుకోండి, ఇది ఏ టోన్లో ఉంది ఇప్పుడు అంటే ఈ మనం పలికే విధానం బట్టి మనం అగ్రెసివ్గా చెప్తున్నామా లేకపోతే ఏ ఫీల్తో చెప్తున్నామా అనేటువంటిది వినేటువంటి లిసనర్కి తెలుస్తుంది. సో మనం అపాలజీ అడుగుతున్నామా లేకపోతే ఇంకేమైనా ఫీల్తో చెప్తున్నామా అనేది ఎలా మనకు తెలుస్తుందంటే స్పీకర్ మాట్లాడేటువంటి విధానం, అంటే అతను యూజ్ చేసినటువంటి వాయిస్ను బట్టి తన ఇంటెన్షన్ మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే మనకి కొంతమంది మాట్లాడేటప్పుడు ఈజీగా తెలిసిపోతుంటుంది. మమ్మీ డాడీ మాట్లాడేటప్పుడు కోప్పడేటప్పుడు గట్టిగా ఎందుకు వాయిస్ రైజ్ చేస్తారు, అది ఏ టోను, రైజింగ్ టోన్. లేదు మనకు ప్రేమగా చెప్తూ ఉంటుంటారు, చాలా స్నేహంగా కొన్ని మాటలు చెప్తూ ఉంటుంటారు, అప్పుడు చిన్నగా వస్తుంది వాయిస్, అదే టోను, ఫాలింగ్ టోన్. కొన్ని ఇలాంటివి ఉంటాయి మనకి అన్యూజువల్గా వచ్చేటువంటివి, అవి ఏంటో చూద్దాం. ఫాలింగ్ అండ్ రైజింగ్ టోన్ ఇది ఎలా అంటే వన్స్ ఇనిషియల్గా హైలో ఉంటుంది, పడుతుంది, మళ్ళీ లేస్తుంది వాయిస్. దీన్నే మనం ఏం చెప్పవచ్చు అంటే ఫాలింగ్ అండ్ రైజింగ్ టోన్. ఎప్పుడు యూస్ చేయొచ్చు దీన్ని, అపాలజీస్, ఎవరికైనా క్షమాపణలు గట్రా చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ వాయిస్ని మనం ఈ టోన్ ఆఫ్ వాయిస్ని యూస్ చేయొచ్చు. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సో సారీ. రైట్, ఇలా మనం ఈ అపాలజీస్లో ఫాలింగ్ అండ్ రైజింగ్ టోన్ని యూజ్ చేయొచ్చు. దానిని ఇలా ఈ సింబల్ ద్వారా చూపించవచ్చు, గుర్తుంచుకోండి. అండ్ ఇంకా అన్ప్లెజెంట్ న్యూస్ కూడా ఫాలింగ్ అండ్ రైజింగ్ టోన్ని యూజ్ చేయొచ్చు. అంటే అన్ప్లెజెంట్ న్యూస్ అంటే ఏంటంటే రకరకాలుగా ఉండొచ్చు. అది అంటే రిగ్రెట్ అవ్వచ్చు, హర్ట్ అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక బ్యాడ్ న్యూస్ ఏదైనా కావచ్చు. అటువంటి అన్ప్లెజెంట్ న్యూస్కి ఏ టోన్ ఉంటుంది, ఫాలింగ్ అండ్ రైజింగ్ టోన్ ఉంటుంది. అదే ఫాలింగ్ అండ్ రైజింగ్ అంటే ఎలా ఉండాలి, ఇనిషియల్గా హైగా ఉండాలి, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవ్వాలి, మళ్ళీ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే,
ఐఎమ్ సారీ బట్ వీ కాంట్ మేక్ ఇట్. ఐఎమ్ సారీ బట్ వీ కాంట్ మేక్ ఇట్. ఐఎమ్ సారీ బట్ వీ కాంట్ మేక్ ఇట్. సో ఇలా అన్ప్లెజెంట్ వేస్, అన్ప్లెజెంట్ న్యూస్లకి కూడా మనం ఫాలింగ్ రైజింగ్ టోన్ని యూజ్ చేయొచ్చు. అలానే ఎక్స్ప్రెసింగ్ డౌట్స్, ఏవైనా డౌట్ మనం సందేహాలని తెలియజేసేటప్పుడు ఈ ఫాలింగ్ అండ్ రైజింగ్ టోన్ని యూజ్ చేయొచ్చు. అది ఎలా చూద్దాం. ఇది చూడండి, ఇప్పుడు యూజువల్గా మనం ఎలా చదువుతాం, హీఈస్ రియల్లీ గోయింగ్ టు హెల్ప్ అస్. ఇది సెంటెన్స్ మనం చదివేటప్పుడు ఏదో పాజిటివ్ సెంటెన్స్లా కనిపిస్తుంది, కానీ ఇందులో ఏంటుంది అంటే డౌట్ ఉంది. ఆ డౌట్ మనం ఎలా చెప్పవచ్చు అంటే, ఈజ్ రియల్లీ గోయింగ్ టు హెల్ప్ అస్, ఈజ్ రియల్లీ గోయింగ్ టు హెల్ప్ అస్, ఈజ్ రియల్లీ గోయింగ్ టు హెల్ప్ అస్ అంటే ఇక్కడ మనకేం తెలుస్తుందంటే ఒక డౌట్, అంటే అతను మనకు నిజంగానే హెల్ప్ చేస్తాడంటావా అని అంటాం. ఈ అటువంటి డౌట్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి సెంటెన్సెస్కి టోన్ ఆఫ్ వాయిస్ ఎలా ఉండాలి, ఫాలింగ్ అండ్ రైజింగ్ టోన్గా ఉండాలి. ఇది ఫాలింగ్ అండ్ రైజింగ్ టోన్, అండ్ రైజింగ్ టోన్, ఫాలింగ్ టోన్ అండ్ ఇంటోనేషన్ యొక్క డిస్క్రిప్షన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.